సో ఎక్కడైతే పంబా నదికి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుండి స్నానాలు అవన్నీ చేసుకున్న తర్వాత బై వాక్ అయితే నడవడం జరుగుతుంది. చిన్నపాదం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడే పంబా దగ్గర మనకి హోటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. మనకు కాఫీ కావాలన్నా ఫుడ్ కావాలన్నా దాన్ని తినాలంటే ఇక్కడే తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి వాష్రూమ్స్కి వెళ్ళేది ఉంటే ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయితే అయినాం. సో ఎర్లీ మార్నింగ్ పొద్దునే స్నానం అయితే వేసేసుకొని ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం కింద పంబాల నుండి. ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లోపు దర్శనం అయిపోవాలి. కానీ ఏమో రష్ చాలా ఉందంటారు. రేపు ఈవినింగ్ వరకు కూడా అయ్యే పాసిబిలిటీ ఉందంటారు. ఇగ్నోర్ దిస్. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇదైతే యాక్చువల్ లైన్ అనమాట. ఇక్కడ నుంచే వెళ్ళాలి మనం. కానీ మనం అయితే వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నాం టికెట్ కౌంటర్ దగ్గరికి. పర్మిషన్ అంత పెద్ద లైన్ స్కిప్ చేయడానికి పోలీసు వాళ్ళకి ఏదో మస్క కొట్టిన వాళ్ళు. మా గురుసా ముందుకు వెళ్ళిపోయిండు అది అనుకుంటే ముందుకు వచ్చేసినాం. ఏడా జాయిన్ అవ్వాలో కూడా తెలియదు. కానీ మెయిన్ లైన్ అయితే మెయిన్ లైన్ అయితే ఎక్కడి నుంచో ఉంది. కానీ మా గురుసా ముందు వెళ్ళిపోయాడని చెప్పి పోలీసు వాళ్ళకి ఏదో మస్కా కొట్టేసి మధ్య నుంచి వచ్చేసినాం. కాబట్టి అట్లా ఇంటెలిజెంట్ ఉత్సాహంగా ఉన్నా వంశీకృష్ణ. ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ సో మనం తీసుకున్న దర్శనం టికెట్స్ అవన్నీ ఇక్కడ స్కానింగ్ అయితే చేస్తారు. ఇక్కడ చేసిన తర్వాత మనకి ఎంట్రీ ఇస్తారు అనమాట ఇక్కడ నుండి. ఏదైతే ఇరుముడి కొబ్బరికాయ మన అయ్యప్పలు సన్నిధానం నుండి అయితే తీసుకొస్తారో అది ఇక్కడైతే కొట్టి స్టార్ట్ అవుతారనమాట. నాకు అర్థం కాలేదు సార్. 10 నిమిషాల తర్వాత ఉండదా వంశీకృష్ణ? అప్పుడే ఇది వచ్చేసి శరం గుత్తి అనమాట. శరం అంటే బాణం. అది మనం మెరమెరలో తీసుకొని ఉంటాం. అక్కడ తీసుకున్న బాణాన్ని ఇక్కడ వచ్చి శరం గుత్తిలో గుచ్చుతారు. మాలికాపురత్తమ్మకి అయ్యప్ప ఒక వరం ఇస్తాడనమాట. అదేంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఒక్క బాణం కూడా కుచ్చకుండా ఉంటారో అప్పుడు పెళ్లి చేసుకుంటా అని. దట్ మీన్స్ ఒక్క కన్యస్వామి శబరిమలకు రాకపోయినా పెళ్లి చేసుకుంటాను. ప్రతిసారి అందరూ కరెక్ట్ రూట్లో వెళ్ళే వాళ్ళు ఈసారి మాత్రం వీళ్ళు అడవి రూట్లో వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా జనాలు ఉన్నాయి. ఈసారి రష్ కూడా చాలా ఉంది కాబట్టి అందులో లైన్లో వెళ్ళలేక ఇలా అడవి దారి నుంచి కూడా వెళ్తున్నారు. ఇది మొత్తం అయ్యప్పల వాళ్ళు వెళ్ళే దారి అనమాట. అండ్ ఇది వచ్చేసి సివిల్ వాళ్ళు వెళ్ళే దారి. ఇదైతే దారి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి అండ్ అక్కడ కార్నర్లో మళ్ళీ స్వాములు ప్లస్ సివిల్ వాళ్ళు కలిసిపోతారు. ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తారనమాట. సో ఇక్కడ ఏదైతే గోల్డెన్ టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, అదే అయ్యప్ప స్వామి టెంపుల్. సో ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ 5:45కి స్టార్ట్ అయినాం కింద. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. దర్శనం అయిపోయిందంటే మాదే అయిపోయింది, ఓన్లీ సివిల్ మా నలుగురిది మాత్రమే అయిపోయింది. స్వాములు ఇంకా వెనకాల ఎక్కడో ఉన్నారు. మేమైతే మాది వేరే రూట్ ఉంటుంది కాబట్టి మేము వచ్చేసినాము. మాదైతే ఇప్పుడు అయిపోయింది 1 o'clock. ఇంకా స్వామి వాళ్ళు ఏ టైం అయితే తెలియదు. ఈ రష్ అంటారా, స్నానం ఒక 3-4 సార్లు చేసి ఉంటాం ఈ చెమటలతో.
ఏదైతే మనం ఇరుముడి కట్టేటప్పుడు నెయ్యి వేసాం కదా కొబ్బరికాయల్లో, సో అదైతే ఇప్పుడు తీస్తారనమాట ఇలాగా. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప వేలూరు మావట్టం కోరమూరు గ్రామం చేత గురురాజ్ గురు స్వామి విష్ణుప్రసాద్ అభోజన స్వామి అండ్ ఇటు సైడ్ మొత్తం వచ్చేసి ప్రసాదం కౌంటర్స్ అనమాట. స్వామిలేది మాది అందరిది దర్శనం అయిపోయి మేము రిటర్న్ అయ్యే టైంకి ఎంత అవుతుంది సార్ టైం 7 అవుతుంది. నిన్ననే కదా ఇవాళ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయినామంటే కింద తిరిగి 5 o'clockకి దర్శనం అయింది. అండ్ ఇప్పుడు 7కి రిటర్న్ అవుతున్నాం అందరం. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయినాము. సో ఇక్కడ నుండి మేము నెక్స్ట్ త్రివేంద్రం వెళ్దాం అనుకున్నాం అనమాట. త్రివేంద్రంలో రేపు మార్నింగ్ అలా దర్శనం చేసేసుకొని రేపు నైట్ ట్రైన్కి బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో త్రివేంద్రంలో చూసుకున్నాము. టాటా. నార్మల్ రూట్లోనే ఇట్లాంటి ఇంత డేంజర్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఆ కర్వ్స్ కానీ అవి చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో. రన్నింగ్లో ఒకవేళ స్లిప్ అయినామంటే అంతే ఇంకా మన పని. అండ్ మనమే ఇంత కష్టంగా నడుస్తున్నామంటే వీళ్ళు డోలే అనమాట. లైక్ 3,000 to 4,000 అలా ఛార్జ్ చేస్తారు పైకి తీసుకెళ్ళడానికి. ఎవరైనా నడవలేని వాళ్ళు కానీ అట్లా ముసలి వాళ్ళు ఉంటే ఇలా తీసుకెళ్తారనమాట పై వరకు. నార్మల్గా నడవడానికే కష్టపడుతుంటే వీళ్ళు మాత్రం ఇంత వెయిట్ వేసుకున్నారు పైకి ఎక్కుతున్నారు. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. రీచ్ టు రైల్వే స్టేషన్. త్రివేంద్రం క్యాన్సల్, అన్ని క్యాన్సల్. ఎందుకంటే అప్పటి నుంచి అంటున్నావు కదా క్రియేటర్ ఆఫ్ కాళ్ళు పని చేయట్లేదు అది అందరి కాళ్ళు అవుట్ అని కుట్టే బతుకులని. ఫుడ్ వచ్చిందా? ఫుడ్ బాగుంది స్వామి, కాకపోతే వెయిటరే బాగాలేదు. చాలా యాంగ్రీ బర్డ్స్ ఉన్నారు కదా. అగో యాంగ్రీ బర్డ్. మనం లేసా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? సాయి స్వామి ఇంకా నడుస్తుందా? అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాయి. సెకండ్ ప్లేట్. చాలానా? చాలా నిజంగానా? కాదు ఇంకొస్తుందా ఫుడ్ మీరా? లిటరలీ 3 రోజుల తర్వాత చాలా మంచి ఫుడ్ తిన్నాం అనమాట. అంటే లైక్ కంపేర్ చేస్తే ఈ 3 days నుంచి కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఫుడ్. మొన్నటి నుంచి అయితే లైక్ ఉప్పు లేదు, కారం లేదు, ఆ తిండి తినలేకపోయినాం. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందన్నమాట. వచ్చే ముందు మంచి ఫుడ్ అయితే తిని స్టార్ట్ అయినాం ఇక్కడ నుండి. ఇది వచ్చేసి కొట్టాయం రైల్వే స్టేషన్ దిగగానే, రైల్వే స్టేషన్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక 200 meters దూరంలో అయితే ఉంది. వీలైతే అక్కడ ఏదో క్యాంప్ టైప్ అయితే పెట్టారనమాట. సో ఎవరికైనా భక్తులకి పెయిన్స్ ఉన్నా, ఏదైనా దెబ్బలు తగినా వాళ్ళకైతే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు. ఇంకా అలా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేటప్పటికి మా ట్రైన్ అయితే వచ్చేసింది. అలానే అన్న వాళ్ళకి కాస్త స్నాక్స్ ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చేసి మేమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట.